హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మనసు చూడతరమా 6వ భాగాన్ని వినేద్దాం. మీను పెన్ను పేపరు తీసుకుని నేను చెప్పేవి నోట్ చేయి అంది బృంద. ఓకే అని మీను పెన్ను పేపర్ తెచ్చి బృంద పక్కన కూర్చుంది. బృంద ఒక 15 మినిట్స్ పాటు ల్యాప్టాప్లో ఏదో చేసి మీనుతో ఆ హాస్పిటల్, ఇంకొక హాస్పిటల్ అంటూ 3 హాస్పిటల్ నేమ్ అలా కొద్ది పేర్లు చెప్పాక లాస్ట్లో ఆ సైట్ క్లోజ్ చేయబోతూ అక్కడున్న దాన్ని అలాగే చూస్తుంది. ఏమైంది అలా చూస్తున్నావు అంది మీను. ఇటు చూడే అని కొన్ని పిక్స్ని కంపేర్ చేసి దాన్ని చూస్తూ ఉంది బృంద. ఇవి వాటి లోగోస్ కదా, దేనివే ఈ లోగోలు అంది మీను. ఇప్పటిదాకా నువ్వు రాసిన హాస్పిటల్స్వే. అదేంటి, అవి ఒక్కొక్కరివి కదా, పైగా లోగోలు కూడా వేరేవో ఉన్నాయి అంది మీను. లేదే, అన్ని లోగోలు ఒక్కటే, జస్ట్ వాటి డైరెక్షన్స్ అండ్ కలర్స్ మార్చారంతే. అంటే అంది మీను. ఇవన్నీ ఒక్కరివే, డిఫరెంట్ నేమ్స్తో రిజిస్టర్ అయ్యాయి అంతే. అండ్ ఈ లోగోని డీకోడ్ చేస్తే వచ్చే లెటర్స్ డి అండ్ బి. డి మీన్స్ దేవ్, బి మీన్స్ అంది బృంద. మీను బృంద అంది. ఊరుకో, నా నేమ్ ఎందుకుంటుంది అంది బృంద. హే, దేవ్ అన్నయ్యకి ఎంత ప్రాపర్టీ ఉందా అంది మీను. ఒసే, ఇప్పుడు నువ్వు అనాల్సింది ఇంత ఆస్తి ఉందా అని కాదే, ఎందుకు ఇలా డిఫరెంట్ నేమ్స్తో రిజిస్టర్ చేయించారు, ఒకే నేమ్తో అన్నీ ఎందుకు రిజిస్టర్ చేయించలేదు? ఐ థింక్ స్కామ్లు బయటపడితే ఒక్కటే దొరుకుతుంది, మిగతావి సేఫ్ అనేమో. అసలు ఈ హాస్పిటల్స్ ఏంటి, నువ్వేం చేస్తున్నావు, నీకెలా తెలిసింది ఇవన్నీ ఒక్కరివే అని అంది మీను. బృంద తన దగ్గర ఉన్న వీడియోని మీను ముందుంచింది. అది నిన్న కంపెనీలో బృంద తీసిన వీడియో. అది చూస్తూ ఆ శవాలు వచ్చిన దగ్గర మీను భయపడిపోయింది. ఏంటి ఇదన్నీ, ఇన్ని డెడ్ బాడీసా, అసలు ఈ ప్లేస్ ఎక్కడిదే అంది మీను. దేవ్ కంపెనీలోదే, సీక్రెట్ ప్లేస్. ఇప్పుడు మనం చూసిన హాస్పిటల్స్ వెబ్సైట్లో ఈ డెడ్ బాడీస్ ఫొటోస్ మ్యాచ్ అయిందో లేదో చూడాలి. ఎందుకలా అంది మీను. అప్పుడే అసలు ఇదంతా చేయిస్తుంది దేవా కాదా అని అనుమానం పోయి కన్ఫర్మ్ అవుతుంది. ఆ తర్వాత ఎందుకు ఆ శవాల్ని అక్కడ ఉంచారో, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో మనకే తెలుస్తుంది. దేవ్కి, ఆ కంపెనీకి, ఈ హాస్పిటల్స్కి లింక్ ఏంటి అంది మీను. అదే తెలుసుకోవాలి. కానీ ఒక్కటి మాత్రం కన్ఫర్మ్, వీటి అన్నిటికీ హెడ్ దేవే. ఇక దానికి మనం సాక్ష్యాలు సంపాదించాలి. ముందైతే ఈ శవాల్ని కంపేర్ చేయాలి అని ఆ హాస్పిటల్ వెబ్సైట్ని హ్యాక్ చేసే పనిలో పడింది. వీళ్ళు అదే హాస్పిటల్లో జాయిన్ అయ్యారని గ్యారెంటీ ఏంటి? ఎక్కడో చనిపోయిన వారిని తీసుకొచ్చి ఇక్కడ యూజ్ చేసుకోవచ్చుగా అంది మీను. కోవచ్చు, కానీ ఎందుకో ఇందులో దేవ్ హస్తం ఉందని బలంగా అనిపించింది. అందుకే ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్ కదా అంది బృంద. అసలు ఆ హాస్పిటల్స్ మాత్రమే ఎందుకు అనుకుంటున్నావు, వేరేవి అయ్యుండొచ్చు కదా. బృంద ఇటు చూడు అని ఒక స్లిప్ చూపించింది. అది మార్చురీలో ఉంచిన శవాల కాలకి వేసే స్లిప్. వాటి మీద హాస్పిటల్ లోగో ఉంటుంది. ఆ లోగో కోసం సెర్చ్ చేస్తే వాటికి దగ్గరగా ఉన్న లోగో అన్నీ వచ్చాయి. అందుకే వాటి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశా. కానీ పాయింట్ ఏంటంటే అవన్నీ దేవ్వే అయి ఉండడం. అసలు ఏం చేస్తున్నాడు ఇతను, ఏం కావాలి ఇతనికి, అన్నీ తెలుసుకోవాలి. ఇలా హ్యాక్ చేయడం నేరం కదే, తప్పు కూడాను అంది మీను. అవును, హ్యాకింగ్ నేరమే, కానీ మంచి కోసం యూజ్ చేస్తే ఏ తప్పు లేదు. ఒకరిని మోసం చేయడానికో లేదా బ్లాక్మెయిల్ చేయడానికో మనం వాడట్లేదు, మోసాన్ని బయటపెట్టడానికి, ఎంతోమంది ప్రాణాలు పోకుండా కాపాడడానికి చేస్తున్నాం అంది. ఓకే, కానీ ఇంకా? బృంద ఆ వెబ్సైట్ని హ్యాక్ చేసి అందులోని పేషెంట్స్ డీటెయిల్స్ తీసుకుని వాళ్ళ ఫోటోని మ్యాచ్ అయిందో లేదో చెక్ చేస్తుంది. ఆశ్చర్యం, ఒక్క శవం కూడా మ్యాచ్ కాలేదు. ఇదేంటి ఇలా అయింది, ఒక్కటి కూడా మ్యాచ్ కాలేదే. అదేంటే మ్యాచ్ అవ్వకపోవడం, అయినా ఆ ఫొటోస్ ఎక్కడివి నీకు మ్యాచ్ చేయడానికి అంది మీను. నిన్న కౌశిక్ పిక్స్ తీశాడు, వాటిని కట్ చేసి మ్యాచ్ చేశాను, బట్ ఒక్క ఫోటో కూడా మ్యాచ్ కాలేదు. అంటే దేవ్కి దీనితో సంబంధం లేదేమోనే అంది మీను. ఖచ్చితంగా ఉంది, లేకుంటే ఆ శవాలన్నీ అక్కడికి ఎలా వచ్చాయి అంది బృంద. ఏదో మిస్ అవుతున్నాం మనం, ఏంటది అని ఆలోచిస్తుంది. బృంద అసలు వాళ్ళంతా ఎవరో తెలుసుకుంటే అప్పుడే అక్కడికి వచ్చిన కౌశిక్ కానీ ఎలా అన్నాడు. రే, నువ్వేంట్రా ఇక్కడ, అంతా ఓకేనా అంది బృంద. అంతా ఓకేలేవే, ఇదిగో నువ్వు చెప్పిన పని కంప్లీట్ అయింది. ఏంటి అవి అంది మీను. చెప్తాను కానీ ఇప్పుడు కాదు, ముందు మీకు ఒక పని చెప్తాను, చెయ్యండి. మీను, నువ్వు ఈ పేపర్స్ ఉన్న మెడిసిన్స్ని, లిక్విడ్స్ని ఎందుకు యూజ్ చేస్తారో ఇన్ఫర్మేషన్ గూగుల్ చేయి. కౌశిక్, నువ్వు ఆ పిక్స్ని జాగ్రత్తగా చూడు, ఏమన్నా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో అని బృంద తన పనిలో తను పడిపోయింది. బయటికి వెళ్ళిన దేవ్ వాళ్ళు కమిషనర్ గారింటికి వెళ్ళారు. శేఖర్,
అంటే కమిషనర్ రండి కూర్చోండి అన్నాడు. అందరూ సెల్యూట్ చేసి కూర్చున్నారు. దేవ్, మీ బ్యాచ్ అందరినీ మళ్ళీ ఒక దగ్గరికి చేర్చడానికి రీజన్ మీకు తెలిసే ఉంటుంది అన్నాడు శేఖర్. బయట బడా బడా పెద్ద మనుషుల్లాగా చలామణి అవుతున్నారు వారు. ఇల్లీగల్ బిజినెస్కి సపోర్ట్ చేయడమే కాక వాళ్ళే స్వయంగా దీన్ని పెంచి పోషిస్తున్నారు. ఇందులో రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. ఆ ఇల్లీగల్ బిజినెస్లో డ్రగ్స్ కూడా ఒకటే. చిన్నపిల్లలే ఎక్కువ అడిక్ట్ అవుతున్నారు వీటికి. ఇది ఇలానే జరిగితే ఇక నెక్స్ట్ జనరేషన్లో సగానికి సగం మంది మాత్రమే మిగులుతారు. అలా జరగకుండా ఆ ఇల్లీగల్ బిజినెస్ని సాక్ష్యాలతో సహా మీరు పట్టుకోవాలి. మీ టీం పర్ఫార్మెన్స్ ఆల్రెడీ డిపార్ట్మెంట్కి తెలుసు కాబట్టి ఈ పనికి మిమ్మల్ని సెలెక్ట్ చేశాం. మీరు ఇంతకుముందు సాల్వ్ చేసిన వాటిలాగానే ఇది కూడా ఏ ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా సార్, వీలైనంత త్వరగా ఈ కేసు సాల్వ్ చేస్తాం సార్ అన్నాడు దేవ్. ఇందులో చాలా ప్రమాదం ఉంది. వేరే దేశాల డ్రగ్ డీలర్స్కి కూడా ఇందులో హస్తం ఉంది. వాళ్ళు చాలా డేంజరస్. ఏదైనా తేడా జరిగితే మీ ప్రాణాలు పోవచ్చు అన్నాడు శేఖర్. సార్, డ్యూటీలో జాయిన్ అయినప్పుడే మేము మా నేషన్ కోసం మా ప్రాణాలైనా ఇస్తామని మాటిచ్చాం. డ్యూటీలో భాగంగా మా ప్రాణాలు పోయినా మాకు సంతోషమే అన్నాడు దేవ్. కట్టె కాలే వరకు మా జీవితాలు ఈ దేశానికి అంకితమని ఎప్పుడూ మాటిచ్చేసాం. ఇప్పుడు ఏదో ప్రమాదమని వెనకడుగు వేయలేం. అందరూ కూడా అవును సార్ అన్నారు. గుడ్, కీప్ ఇట్ అప్ అన్నారు శేఖర్. అందరూ కూడా థ్యాంక్ యూ సార్ అని వెళ్ళడానికి లేచారు. అప్పుడేనా, ఆగండి ఆగండి అంటూ వచ్చింది కమిషనర్ గారి భార్య. కాఫీ తాగి వెళ్ళండి. అందరూ కాఫీ తాగుతుంటే రేవతి, కమిషనర్ గారి భార్య, బృంద ఎలా ఉంది దేవ్? పెళ్ళప్పుడు చూడటమే, మళ్ళీ తన్ని చూసిందే లేదు. దేవుండగా తనకేమవుతుందమ్మా అన్నాడు రాజ్. నువ్వు ఆగరా, బాగానే ఉందమ్మా అన్నాడు దేవ్. ఒకసారి ఇద్దరు కలిసి ఇంటికి రాకూడదు భోజనానికి అంది రేవతి. అంటే వాళ్ళిద్దరూ చాలా, మేం వద్దా అని మూతి ముడుచుకుంది మీరా. రేవతి నవ్వి, వాళ్ళకి పెళ్ళయింది కాబట్టి ఇద్దరు కలిసి అన్నాను, మిమ్మల్ని వద్దు అని కాదు కదా. అయినా నువ్వు కూడా పెళ్లి చేసుకుంటే ఇలానే మీ ఇద్దరిని కూడా రమ్మని చెప్పేదాన్ని కదా. మరెప్పుడు చేసుకుంటావు? అప్పటిదాకా నవ్వుతూ ఉన్న మీరా పెళ్ళి అనే మాట వినేసరికి బాధగా దేవ్ వైపు చూసి కళ్ళల్లో వస్తున్న నీటిని ఆపుకుని సైలెంట్గా ఉండిపోయింది. మాట్లాడవేంటే, ఎప్పుడు చేసుకుంటావు మరి పెళ్ళి? ఎక్కడ వెతకాలి నీకు? మేము రాకుమారుడిని అంది రేవతి. దేవ్ ఏదో ఆలోచిస్తున్నాడు. నా రాకుమారుడు నన్ను వదిలి వెళ్ళిపోయాడు. తన మనసులో వేరొకరికి స్థానం ఇచ్చేస్తాడు అంది మీరా. మీరా, ఏదో అన్నావు, వినిపించనే లేదు, మళ్ళీ చెప్పు అంది రేవతి. ఏం లేదమ్మా. సరే, మానస ఎక్కడా కనిపించట్లేదు. ఎవరో ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళింది అంది రేవతి. సరే అని అందరూ వెళ్ళిపోయారు. కమిషనర్ గారింటి నుంచి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళంతా ఎప్పుడు వెళ్ళే ఒక సీక్రెట్ ప్లేస్కి వెళ్ళారు. అక్కడ కొద్దిసేపు ఏదో మాట్లాడుకుని అంతా స్టేషన్కి వెళ్ళారు. మీరా మాత్రం డల్లుగానే ఉంది. ఇక్కడ బృందావాలు చేయాల్సిన పనిని చకచకా చేసుకుంటూ పోతున్నారు. ఈవినింగ్ వరకు కూర్చున్న చోటు నుంచి లేవకుండా బృంద, మీను, కౌశిక్ ముగ్గురు పని చేస్తూనే ఉన్నారు. కౌశిక్కి కాల్ రావడంతో తర్వాత కలుస్తానని వెళ్ళిపోయాడు. దేవ్ వచ్చే టైం అయిందని, నేను కూడా రేపు కలుస్తానని మీను కూడా వెళ్ళిపోయింది. బృంద కాసేపు వర్క్ చేసుకుని లేచి ఫ్రెష్ అయ్యి ఆఫ్టర్నూన్ కూడా తినకపోవడంతో కిచెన్లోకి వెళ్ళి స్నాక్స్ చేసుకుని హాల్లో టీవీ చూస్తూ కూర్చుని తింటూ ఉంది. దేవ్ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి బృంద డోరా బుజ్జి కార్టూన్ చూస్తూ కూర్చుంది. మీరా హే అనుకుంటూ వాళ్ళని తోసుకుంటూ వెళ్ళి బృందా పక్కన కూర్చొని టీవీ చూస్తూ బృందా చేతిలో ఉన్న బౌల్లోని స్నాక్స్ బొజ్జులో వేసేస్తుంది. ఇద్దరు కార్టూన్ చూసుకుంటూ పక్కనున్న వాళ్ళని మర్చిపోయారు. ఎంతలా అందులో మునిగిపోయినారంటే టీవీలో, నాకు సహాయం చేసే వస్తువు నా బ్యాగ్లో ఉందేమో చూసి చెప్పండి, అందుకు మీరు బ్యాగ్ బ్యాగ్ అని చెప్పండి, బ్యాగ్ బ్యాగ్ అని చెప్పండి అంది డోరా. సేమ్ అలానే బృంద, మీరా కూడా డోరాకి కోరస్ పాడుతున్నారు. అది చూసి అందరూ గట్టిగా నవ్వుతున్నా కూడా వాళ్ళు ఈ లోకంలోకి రాలేదు. వాళ్ళు తినే బౌల్లో స్నాక్స్ అయిపోయినా కూడా ఉన్నట్టే ఊహించుకుంటూ తింటున్నారు. దేవ్ వెళ్ళి టీవీ ఆఫ్ చేయగానే ఇద్దరు కోపంగా పైకి లేచారు. ఎందుకు టీవీ ఆఫ్ చేశారు అంది బృంద. ఏం చేస్తున్నారు మీరు అన్నాడు దేవ్. మీరా కళ్ళు కనిపించట్లేదా? డోరా బుజ్జి చూస్తుంటే ముందు నువ్వు టీవీ ఆన్ చేయి అంది. ఏముంది అందులో, ఓ తెగ ఇన్వాల్వ్ అయిపోయి మరీ చూసేస్తున్నారు అన్నాడు దేవ్. బౌల్లో స్నాక్స్ అయిపోయినా కూడా ఉన్నట్టు ఇమాజిన్ చేసుకొని తింటున్నారు. అసలు అన్నీ చిన్నపిల్లల చేష్టలే చేస్తున్నారు. ఐస్ క్రీమ్ కోసం ఎగబడడం, కార్టూన్ ఎవాల్వ్ అయిపోయి మరీ చూడడం. బృంద, మీరా కోపంగా లేచి బృంద బెడ్రూమ్లోకి, మీరా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. అందరూ ఉఫ్ ఏంటో వీళ్ళు అనుకుంటూ వెళ్ళిపోయారు. దేవ్ బృంద వెనకే బెడ్రూమ్లోకి వెళ్ళి చూసేసరికి బృంద బెడ్కి ఆనుకొని కూర్చుని ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తుంది. దేవ్ వెళ్ళి బృంద ఒడిలో తల పెట్టుకోగానే ఉలిక్కిపడి కళ్ళు తెరిచి పైకి లేవబోయింది. కానీ దేవ్ బృంద చేయి పట్టుకుని కూర్చోబెట్టి అలానే తన ఒడిలో తల పెట్టుకుని కోపం వచ్చిందా అన్నాడు.
బృందా మనసులో నువ్వు ఇలా ఒడిలో పడుకున్నందుకు కోపం కాదు చిరాకు వస్తుంది అనుకుంది. అని పైకి మాత్రం సైలెంట్గా ఉంది. సరదాగా ఆఫ్ చేశాను అంతే అన్నాడు. బృందా మౌనంగా ఉంది. అమ్మగారి కోపం పోగొట్టాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తున్నట్టు యాక్ట్ చేసి తన చేతిలో వెనక దాచిపెట్టిన ఐస్ క్రీమ్ని బృందా ముందుంచాడు. ఐస్ క్రీమ్ చూడగానే నోరూరి చెయ్యి ముందుకు చాపబోయి తమాయించుకుంది. దేవ్ బృందాన్ని గమనించి చెప్తాను అనుకుని సరే నీకొద్దుగా నేనే తింటాలి అని దాన్ని ఓపెన్ చేసి తినబోయాడు. బృంద దేవ్ చేతిలో లాగేసుకుని తినడం స్టార్ట్ చేసింది. దేవ్ నవ్వి అలానే తన ఒడిలో పడుకొని ఏదో ఆలోచిస్తున్నాడు. బృంద తినడం అయిపోయాక బయట మీరా మాటలు వినపడ్డంతో ఇద్దరు లేచి బయటకు వచ్చారు. దేవ్ దేవ్ అంది మీరా. ఏమైంది మీరా? పద ఫాస్ట్గా వెళ్ళాలి మన కస్టడీ నుంచి రజుల్ తప్పించుకున్నాడట. వాట్? ఏం మాట్లాడుతున్నావు? వాడెలా తప్పించుకుంటాడు? ఈ మాటలన్నీ వింటున్న బృందాకి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే లోపలికెళ్ళి దేవ్ మ్యాగజైన్లో బుల్లెట్స్ని తీసేసి మళ్ళీ దాన్ని అక్కడే పెట్టి ఏమీ ఎరగనట్టు బయటకు వచ్చింది. మీరాతో మాట్లాడి కుమార్ వాళ్ళని కూడా రమ్మని మ్యాగజైన్ కోసం లోపలికి వెళ్ళాడు దేవ్. బృంద బయట నుండి చూస్తుంది. దేవ్ గన్ని తీసుకుని బయటకు వచ్చి జాగ్రత్త బృంద అని చెప్పి వెళ్ళాడు. వాళ్ళు వెళ్ళగానే బృంద డ్యాన్స్ వేసుకుంటూ ఆ బుల్లెట్స్తో ఆడుకుంటూ దేవ్ ఈరోజు కూడా నీకు స్పాట్ పెట్టేశా, లేకుంటే నా ఒడిలో పడుకుంటావా? నీ గన్లో బుల్లెట్స్ చూసుకున్నావు కానీ మ్యాగజైన్లో ఉన్నాయో లేదో చూసుకోలేదు. క్రిమినల్ని పట్టుకోవడానికి వెళ్తున్నా, ఆ మాత్రం చూసుకోకుండా ఎలా వెళ్ళావు దేవ్? ఉఫ్, మళ్ళీ ఇతనికి ఎన్ని సేవలు చేయాలో దెబ్బలు తగిలించుకుని వస్తే. పర్లేదులే మన పని అయ్యే వరకు కదా అనుకుని మళ్ళీ తన వర్క్లో పడిపోయింది. ఇటు బయటికి వెళ్ళిన దేవ్ వాళ్ళు డైరెక్ట్గా స్టేషన్కి వెళ్ళి సీసీ ఫుటేజ్ చెక్ చేస్తున్నారు. అందులో రజూల్ కానిస్టేబుల్స్ని కొట్టి పారిపోవడం కనిపిస్తుంటే డామిట్ వీన్ని మామూలుగా వదలకూడదు అన్నాడు రాజు. అవునరా అన్నాడు కుమార్ కూడా. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే దేవ్ ఫోన్లో ఏదో చేస్తున్నాడు. దేవ్ ఏం చేస్తున్నావు అంది లల్లి. మీరా దేవ్ ఫోన్ చూసి హే లొకేషన్ ట్రేస్ చేస్తున్నావు, బట్ చిప్ ఎక్కడుంది? చిప్ ఏంటే అంది లల్లి. ఇది ఒక ఎలక్ట్రిక్ చిప్, ఇది బాడీకి కూడా కనెక్ట్ చేయొచ్చు. చేసినట్టు వాళ్ళకి కూడా అర్థం కాదు. అది యూజ్ చేసి మనం వాళ్ళ లొకేషన్ని ట్రేస్ చేయొచ్చు అంది మీరా. ఎస్ పదండి అన్నాడు దేవ్. కానీ చిప్ ఎక్కడరా? ఎవరి లొకేషన్ ఇది అంది మీరా. రజుల్ గాడు ఇలాంటి వెద పని ఏదో ఒకటి చేస్తాడని అనుమానం వచ్చి వాడి వీపుకి ఇది సెట్ చేశా. పదండి, వికారాబాద్ ఫారెస్ట్ ఏరియాలో ఉంది లొకేషన్ అని అందరూ అంటే దేవ్ వాళ్ళ బ్యాచ్ మాత్రమే వెళ్ళారు. కానీ ఆ మినిట్లో ఎవరు కూడా అంత కాస్ట్లీ చిప్ దేవ్కి ఎక్కడిదని ఆలోచించలేదు, ఒక్క మీరా తప్ప. కానీ తర్వాత అడగచ్చని వదిలేసింది. అలా వాళ్ళు వికారాబాద్ ఫారెస్ట్ ఏరియాకి వెళ్ళారు. వెహికల్స్ని రోడ్డు మీదనే వదిలేసి కాలినడకని లోపలికి వెళ్ళారు. అలా చుట్టూ చూసుకుంటూ గన్స్ చేతిలో పట్టుకుని ముందుకెళ్తున్నారు. జాగ్రత్త, ఫైరింగ్ చేయకండి, మ్యాక్సిమం చేతిలోని పని అయ్యేటట్టు చూడండి అన్నాడు దేవ్. గన్ సౌండ్కి వాళ్ళు పారిపోయే ఛాన్స్ ఉంది. సైలెన్సర్ యూజ్ చేద్దాం లేరా అన్నాడు రాజ్. రే, మనం వెళ్ళే లొకేషన్లో ఎంతమంది ఉన్నారో తెలీదు, బుల్లెట్స్ వేస్ట్ చేయకుండా ఉంటే బెటర్. ఇక పదండి అని ఒక్క అడుగు వేశారు. అందరూ ముందుకు రెండో అడుగు వేసేలోపే రాజ్ని పక్కకు లాగాడు దేవ్. రే ఏమైంది అన్నాడు కుమార్. కింద చూడండి అని చూపించాడు దేవ్. అక్కడ బాంబు ఉంది, ఎండుటాకులు ఉండడంతో అది కనిపించదు. దాని రేంజ్ 2 కిలోమీటర్స్. రాజ్ దాని మీద కాలు వేసి ఉంటే అక్కడ నుండి 2 కిలోమీటర్ల వరకు అంతా బ్లాస్ట్ అయిపోతుంది. సో అందరూ జాగ్రత్తగా చూసి నడవండి అని అందరూ ముందు చుట్టుపక్కల చూసుకుంటూ జాగ్రత్తగా ముందుకెళ్తున్నారు. కొద్ది దూరం వెళ్ళాక ఇంకా ఎంత దూరం రా అంది లల్లి. దగ్గరికి వచ్చేసాం అనుకుంటా, చూడండి ఇక్కడ ఏం బాంబులు లేవు అంటే వాళ్ళు కూడా ఇక్కడికి 2 కిలోమీటర్ల దగ్గరలోనే ఉండాలి అన్నాడు దేవ్. అప్పుడే ఏదో వాసన వస్తుంది. ఇది నాటుసారా స్మెల్, అంటే వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉన్నారు. అందరూ స్ప్లిట్ అవ్వండి అని ఒక్కొక్కరు ఒక్కో చెట్టు చాటుకి వెళ్ళారు. బ్లూటూత్లో కాంటాక్ట్లో ఉన్నారు అందరూ. అలా ఒక్కో చెట్టు నుంచి ఇంకో చెట్టు దగ్గరికి అంటే ముందుకెళ్ళారు. అలా కొద్ది దూరం వెళ్ళగానే అక్కడ గుడారాలు కనిపించాయి వీళ్ళకి. ఒక 2 నిమిషాలు అక్కడే ఉండి ఎంతమంది ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ ఏంటి అని చూశాక అందరూ సైగ చేసుకుని ఒకేసారి అటాక్ మొదలుపెట్టారు. సడన్గా అటాక్ జరిగేసరికి రౌడీలకి ఏం అర్థం కాలేదు, కానీ పోలీసులు వచ్చారని తెలుస్తుంది. అందుకే వాళ్ళు కూడా తిరిగి ఫైరింగ్ స్టార్ట్ చేశారు. దేవ్ వాళ్ళు ఆ బుల్లెట్స్ని తప్పించుకుంటూ అక్కడున్న వాళ్ళని షూట్ చేస్తున్నారు. అలా షూట్ చేస్తూ ముందుకెళ్తున్నారు. అందరి బుల్లెట్స్ అయిపోయి కొత్త మ్యాగజైన్స్ పెట్టుకున్నారు. దేవ్ కూడా అయిపోయేసరికి ఆ బుల్లెట్స్ నుంచి తప్పించుకుంటూ అక్కడే ఉన్న ఒక డ్రమ్ వెనక కూర్చొని జేబులో నుంచి మ్యాగజైన్ తీసి గన్ లోడ్ చేస్తున్నాడు. అప్పుడే
ఒకడు దేవ్ వైపు షూట్ చేస్తుంటే దేవ్ దాని నుంచి తప్పించుకుని తను షూట్ చేశాడు, కానీ బుల్లెట్స్ లేవు. మళ్ళీ ట్రై చేశాడు, కానీ నో యూస్. అప్పుడు గమనిస్తాడు మ్యాగజైన్ వెయిట్ తక్కువగా ఉండడంతో హో షిట్, అలా ఎలా మర్చిపోయాను అని అనుకుంటుండగాని ఒకడు తన వైపు షూట్ చేశాడు. దేవ్ తప్పించుకునేలోగా అది తన లెఫ్ట్ హ్యాండ్కి, అంటే అంతకుముందు బుల్లెట్ దిగిన దగ్గరే, ఆ బుల్లెట్ దిగిన దగ్గరే అది కూడా తగిలేసరికి ఒక్కసారిగా కింద కూలబడ్డాడు దేవ్. దేవ్ సిచ్యువేషన్ చూసి మీరా దేవ్ అని అరిచి ఫాస్ట్గా దేవ్ని షూట్ చేయబోయిన వాడిని షూట్ చేసి దేవ్ దగ్గరికి వచ్చింది. దేవ్కి అంతా మసగ్గా ఉంది. అంతకుముందున్న గాయం ఇంకా పూర్తిగా తగ్గలేదు. మళ్ళీ ఇప్పుడు అక్కడే గాయమైంది, అది కూడా హార్ట్కి దగ్గరగా. తనకి ఏది క్లియర్గా కనిపించట్లేదు. మీరా మోకాళ్ళ మీద కూర్చుని దేవ్ని పట్టుకుని దేవ్ అని అరుస్తుంది. వాళ్ళ బ్యాచ్ అంతా దేవ్ని చూసి త్వరగా అందరినీ ఫినిష్ చేసి దేవుని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అనుకుని అందరినీ ఫినిష్ చేస్తున్నారు. మీరా దేవుని పట్టుకుని అరుస్తూ దేవ్ అని పిలుస్తుంది. అప్పుడే ఒకడు మీరాని వెనక నుంచి షూట్ చేయబోయాడు, కానీ దేవ్ అది చూసి మీరాని పక్కకు లాగి అక్కడే ఉన్న గన్ తీసుకుని వాడిని షూట్ చేశాడు. దేవ్ అలానే చిన్నగా మీరా సాయంతో లేచి అక్కడున్న గన్ తీసుకుని రౌడీని షూట్ చేస్తున్నాడు. దేవ్, నీకు గాయమైంది, నువ్వు ఇక్కడే ఉండు, వాళ్ళ పని మేం చూసుకుంటాం అంది మీరా. దేవ్ మీరా వైపు తిరిగి మీరాకి గన్ గురిపెట్టి ఎందుకు చేశావిలా అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు దేవ్, నేనేం చేశాను? నన్నెందుకు మోసం చేశావు, నీకు ఇలా కాదని షూట్ చేశాడు దేవ్. మీరా గట్టిగా కళ్ళు మూసుకుంది. బుల్లెట్ తనకి తగలకపోయేసరికి కళ్ళు తెరిచిన మీరాకి ఎదురుగా దేవ్ నవ్వుతూ కనిపించేసరికి ఏం అర్థం కాక అలానే చూస్తుంది. దేవ్ మీరా వెనక ఉన్న రాజుని ఒకడు సీక్రెట్గా ఉండి కత్తి విసరబోతే దేవ్ వాణ్ణి షూట్ చేశాడు. దేవ్ నవ్వుతూ ఏంటి భయపడ్డావా, నాకు గాయమైందా, నేను ఇక్కడే కూర్చోవాలా, ఒక్క బుల్లెట్కే ఇలా కూలబడితే నేనేం పోలీసునే, జస్ట్ జోక్ చేశాను అని కన్ను కొట్టాడు. మీరా కోపంగా యూ అంటూ దేవ్ మీదకొచ్చింది. ఏయ్ నొప్పి అనగాని మీరా కంగారుగా ఏమైందిరా, బాగా నొప్పిగా ఉందా అంది. దేవ్ మళ్ళీ నవ్వుతున్నాడు. మీరా యూ ఈడియట్ పోరా అని అక్కడి నుంచి వేరే సైడ్కి వెళ్ళింది. దేవ్ కూడా బయట అందరూ అయిపోవడంతో గుడారాల్లోకి వెళ్ళిపోయారు. అక్కడ రకరకాల బాంబులు ఏవేవో రిమోట్స్ ఉన్నాయి. వాటన్నిటిని కలెక్ట్ చేసుకోమని మిగతా ఆఫీసర్స్కి చెప్పి ఇంకా ఏమన్నా క్లూ దొరుకుతుందేమో అని మొత్తం వెతుకుతున్నారు. అలా వెతుకుతున్న దేవ్కి ఒక డబ్బా ఫోన్ కనిపించింది. బాంబు కీ ఏమో అని, అంటే సెల్ ఫోన్ బాంబులు కూడా ఉంటాయి కదా, ఇందులో బటన్ ఆన్ చేయగానే ఆర్ కాల్ రాగానే బ్లాస్ట్ అయ్యేవి, అదని డౌట్ వచ్చి అది తీసుకుని మొత్తం చెక్ చేశాక మామూలు ఫోనే అని దాన్ని తీసుకుని అక్కడ ఉన్న వస్తువులని జాగ్రత్తగా కలెక్ట్ చేయమని వాళ్ళు అడవి నుంచి బయటకు వచ్చారు. డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్దామంటే దేవ్ లేదు అని కమిషనర్ ఆఫీస్కి వెళ్ళమన్నాడు. అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసిన వస్తువుల్ని వాటి గురించి చెప్పి రసూల్ చనిపోయాడని చెప్పి కాసేపు మాట్లాడుకుని బయటకు వచ్చాక మీరా వాళ్ళు పట్టుబడడంతో సరే అని హాస్పిటల్కి వెళ్ళారు. అప్పటిదాకా ఏదోలా యాక్టివ్గా ఉన్న దేవ్ ఒక్కసారిగా స్లో కోల్పోయాడు. అందరూ ఫాస్ట్గా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి అడ్మిట్ చేశారు. దాదాపు 1 గంట తర్వాత బయటకు వచ్చిన డాక్టర్ ఆల్రెడీ ఒకసారి బుల్లెట్ హార్ట్కి దగ్గరగా తగిలింది, కొంచెంలో మిస్ అయ్యారు, మళ్ళీ ఇప్పుడు అక్కడే ఇంకో బుల్లెట్, సివియర్ ఇంజరీ అయింది, ఆపరేషన్ చేయాలి. తనకేం పర్లేదు కదా అంది మీరా. ఆపరేషన్ చేసి బుల్లెట్ బయటికి తీసాక కానీ పరిస్థితి ఏంటి అన్నది చెప్పలేం. ఆపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అంది మీరా. ఇంకో గంటలో స్టార్ట్ చేస్తాం, మీరు ఫార్మాలిటీస్ ఫినిష్ చేయండి అని ఆయన వెళ్ళిపోయారు డాక్టర్. వెంటనే రాజ్ బృందాకి కమిషనర్ గారికి కాల్ చేశాడు. కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవ్ బ్లేజర్తో కవర్ చేశాడు గాయం, అందుకే ఆయనకి తెలీదు. రాజ్ కాల్ చేయగానే శేఖర్ గారు రేవతి గారు వెంటనే హాస్పిటల్కి స్టార్ట్ అయ్యారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.